సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి నుంచి 16 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని ఫారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయా, షిమియోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన ఫల్తి, జెబులూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మియేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన షెతూరు, నప్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబి, గాదు గోత్రమునకు మాకి కుమారుడైన రెయువేలు, గెయువేలు అనునవి. దేశమును సంచరించి చూసుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని పంపిస్తాను. మీరు ఆ పాలు తేనెలు అనేటువంటి ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. ఎప్పుడు చెప్పాడు ఈ మాటలంటే, వారు ప్రయాణంలో ఉండగానే, లేక వారు ఐగుప్తు బానిస నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఏది కనబడలేదు వాళ్ళకి, వాళ్ళ కళ్ళ ముందు ఏది కనబడట్లేదు. అయినను సరేగాక దేవుడు అన్నాడు, కనబడనటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు తప్పకుండా ఒక రోజున అడుగు పెడతారు, మీరు అక్కడికి వెళ్తారు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు మోషే ద్వారా. ఈ మోషే ద్వారా మాట్లాడిన తర్వాత మోషేకు దేవుడు ఏం చెప్పాడంటే, మీ పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపండి అక్కడికి అన్నారు. అంటే వీళ్ళు ప్రయాణమయ్యి ఫారాను అనే అరణ్యానికి వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటికి వస్తూ ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? సీనాయి కొండకు వచ్చారు. ఈ సీనాయి కొండ తర్వాత ఇక పారాను అరణ్యం దగ్గరికి కూడా వచ్చేసారు. ఈ పారాను అరణ్యం దగ్గర ఉన్నప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయం 17వ వచనం, మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానితో నివసించు జనములు బలముగలవో బలములేనివో కొంచెమైనవో విస్తారమైనవో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకురండి అని చెప్పాను. అవి ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. చూడండి, ఇక్కడ మోషే వారిని పంపిస్తూ వారిని ధైర్యపరిచాడు. గతంలో కూడా ఈ మాటలు మనం ధ్యానం చేశాం కదా. కాబట్టి మోషే దైవజనుడు, దేవుడు చెప్పాడు మీరు వెళ్ళండి అని చెప్పకుండా దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన సమయాల్లో ఆ పరిస్థితులు మనకు తెలియదు, అక్కడ ఉన్న ప్రజలు ఎట్లుంటో తెలియదు, అక్కడ ఏ పరిస్థితులు మీ ఎదుర్కొనబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడే మీరు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. ధైర్యము ఎప్పుడు కూడా దేవుడు కలుగజేసేదనే సంగతి మనం గుర్తించాలి. ధైర్యంగా వెళ్ళమని మోషే దైవజనుడు వారికి తెలియపరిచిన తర్వాత వారు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారో చూడండి, 21వ వచనం, కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకును వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమాను, షెమాయి, తల్మాయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏళ్లు ముందుగా కట్టబడెను.
వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు కొమ్మ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను కొన్ని తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అని పేరు పెట్టబడిన. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోన్ల యొద్దకును ఇశ్రాయేల సర్వసమాజమునొద్దకును వచ్చి వారిని ఆ సర్వసమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించింది అన్నాడు. హల్లెలూయా. అంటే మోషే దైవజనుడు ఆశించిన రీతిగా, దేవుడు తెలియపరిచిన రీతిగా ఆ తెలియనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో, అక్కడ ఉన్నటువంటి పనులు ఎలాంటివో, అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో గమనించి తిరిగి రావడానికి 40 రోజులు సమయం పట్టింది. ఈ 40 రోజుల సమయం పట్టిన తర్వాత పిల్లరా వారు అక్కడి నుంచి వస్తూ ఆనవాళ్ళు తీసుకొచ్చారు. ఏంటంటే ద్రాక్ష గెలలు తీసుకొచ్చారు, లేదా ద్రాక్ష అడలను తీసుకొచ్చారు. ఈ ద్రాక్ష అడలు తీసుకొచ్చిన స్థలం పేరేంటంట ఎస్కోలు అని రాయడం. ఎస్కోలు అని అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష గెల. ద్రాక్ష గెల అనగానే మనకు ఒకరు గుర్తు రావాలి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఫలిస్తే తప్ప మీరు ఫలించరు. నాలో మీరు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలించరు. ఫలించని ప్రతి తీగను నేను ఏం చేస్తాను? తీసి పారవేస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ద్రాక్ష గల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ మనము ప్రభు యొక్క రక్తంగా తీసుకుంటున్నటువంటి ఆ ద్రాక్షారసము కూడా ఆ ద్రాక్ష గెలలో నుంచి వచ్చిందే గనుక క్రీస్తుకు సాదృశ్యంగా మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఎస్కోల్ అనేటువంటి ద్రాక్ష గెల అనేటువంటి ఆ ప్రాంతంలో నుంచి వారు వాటిని తీసుకుని వచ్చి మోషేకు చూపించారు, ఆ ప్రజలకు కూడా చూపించారు. చూపించిన తర్వాత వారు ఇస్తున్నటువంటి సమాచారాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి అని చెప్పారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడా అని అంటే దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చేస్తానంటే చేస్తానంటాడు, చెయ్యనంటే చెయ్యనంటాడు, వస్తానంటే వస్తానంటాడు, రాను అంటే రాడు. అంతే. ఒక సందర్భంలో మీరు వెళ్ళండి, ప్రయాణం చేయండి, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుందంటే అప్పుడు మోషే అన్నాడు, నీ సన్నిధి కాదయ్యా, నువ్వే మాతో రావాలి అన్నాడు. నువ్వే మాతో రావాలి ప్రభు అని దేవుణ్ణి పిలిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశానికి వెళ్ళినటువంటి వారు చూసి వచ్చిన సంగతి నిజమే, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశమేనయ్యా అని ఒక మంచి లేక సంతోషాన్ని కలిగించేటువంటి సమాచారం తీసుకొచ్చారు. ఆ సమాచారం తీసుకొచ్చి చెప్పినటువంటి వారు మరొక మాట చెప్పారు. ఏ మాట చూడండి, 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూసితిమి అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నది వాస్తవమే, మంచిదే, కానీ అక్కడున్న ప్రజలైతే బహు బలంగా ఉన్నారయ్యా, బహు ఎత్తుగా ఉన్నారయ్యా, వారిని ఒకవేళ మనం జయించవచ్చు జయించకపోవచ్చు అన్నట్టుగా తన అంతరంగంలో చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో ఎదుటి వారికి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నారా, చెడు ఉద్దేశంతోనా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాట ఏంటయ్యా, అక్కడ బలవంతులు ఉన్నారు, అక్కడ అనాకీలు ఉన్నారు, వారు మామూలు కాదయ్యా, వారి దగ్గర మనమెంత అన్నట్టుగా అంతరంగంలో కలిగి ఉండి ఒక నెగిటివ్ థాట్స్ బయట తీసుకొస్తున్నారు, నెగిటివ్ ఆలోచన తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ధైర్యంగా ఉన్నటువంటి మోషే కానీ, ధైర్యంగా ఉన్నటువంటి యెహోషువ, కాలేబులు కానీ, ఆ ప్రజలు కానీ ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రాకారాలు చాలా పెద్దగా ఉన్నాయి, వారు కూడా చాలా బలవంతులుగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ మరొక మాట అన్నారు. ఏంటి ఆ మాట? చదవండి. 29. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కానానీయులు సముద్రనొద్దను యోర్దాను నది ప్రాంతములలోను
నివసించున్నారని చెప్పి ఇక్కడ 3 రకాల జాతుల గురించి చెప్పారు. ఏ టైప్ జాతులు అంటే ఎబిసీలు, అమాలేకీలు, ఆ మీదట హిత్తీలు, అలాగే కానానీయులు కదా. వాస్తవంగా పాలు తేనె ప్రవహించే దేశంలో 7 రకాల జాతుల వారు ఉన్నారు. ఆ 7 రకాల జాతుల్లో 3టిని వారు జ్ఞాపకం చేశారు. అమాలేకీలు అని చెప్పారు, హిత్తీలు అని చెప్పారు, ఆ తర్వాత అమోరీలు అని చెప్పారు, కానానీయులు అని చెప్పారు. ఈ 4 రకాల మనుషుల గురించి అంటే వాళ్ళు వెళ్ళిన స్థలంలో 4 రకాల జాతుల మనుషులు ఆయా ప్రాంతాల్లో, కొందరేమో కొండల్లో ఉన్నారు, మరి కొందరేమో లోయల్లో ఉన్నారు, మరి కొందరేమో నది ప్రాంతం లేక సముద్ర ప్రాంతం పక్కన ఉన్నారని సమాచారం తీసుకొచ్చారు. ఈ సమాచారం తీసుకొచ్చి ఆ సమాచారంతో పాటు వాళ్ళు ఏం చెబుతున్నారు చూడండి. 32వ వచనం చదవండి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులు చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అన్నారు. అంటే వాళ్ళని ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వారు బలవంతులు, మనము బలహీనము. వారు ఎత్తైన వారు, మనం చాలా తక్కువైన వారు. వారు మనల్ని జయించగలుగుతారు, మనం వారిని జయించలేము అని ఇలాగా ఎదుట ఉన్నటువంటి వారి గురించి పాజిటివ్గా చెబుతున్నారు. ఇక్కడ మన జీవితం ఏమో నెగిటివ్గా ఉంది, మనకు చేత కాదు అనుకున్నారు. కానీ వాస్తవంగా వాక్యం చెప్పినట్టుగా యుద్ధంలో సహాయం చేసేది ఎవరు? దేవుడే కదా. ఇంతవరకు యుద్ధంలో సహాయం చేసి తీసుకొచ్చింది కూడా దేవుడే కదా. దేవుడిని మర్చిపోయారు. దేవుడు నడిపించేటువంటి మోషే అనే దైవజనుని మర్చిపోయారు. అంతో ఇంతో ధైర్యం కలిగినటువంటి వారిని కూడా ప్రక్కన పెట్టేసి ఆ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులు లేకపోతే ఆ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించే వారి గురించి గొప్పగా మాట్లాడుతూ వారిని మనం జయించలేమన్నట్టుగా చెప్పేసరికి ఆ టైంలో యెహోషువ కాలేబులు ఇలా మాట్లాడారు. సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. వాస్తవంగా పోయింది 12 మంది. 12 మంది కూడా ఇశ్రాయేలులే. కానీ 10 మంది ఏమో వారిని జయించుటకు మనకు శక్తి చాలదని చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. 2 మాత్రము వారిని జయించుటకు మనకు శక్తి చాలును అన్నారు. దేన్ని బట్టి చెప్పింటారు? వాళ్ళు దేవుని బట్టి చెప్పింటారు. ఎందుకంటే యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు రెఫీదీల మీదకి మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అక్కడ విజయం వచ్చింది. ఆ విజయాన్ని సాధించినటువంటి యెహోషువ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాళ్ళని నిమ్మలపరిచాడు. మనకు శక్తి సరిపోతుందని చెప్పాడు. అయినను కూడా ఎప్పుడైతే ఈ మాట ఆయన చెప్పాడో ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. యెహోషువ కాలేబులు ధైర్యం చెప్పి నిమ్మలంగా ఉండండి, మనకు శక్తి సరిపోతుంది, దేవుడు మనకు విజయం ఇస్తాడని వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతుంటే, ఈ నెగిటివ్గా చెప్పినటువంటి ఈ 10 మంది సమాచారమే మనుషుల చెవుల్లోకి దూరింది. కానీ పాజిటివ్గా మంచిగా చెప్పినటువంటి సమాచారము వారి చెవుల్లోకి దూరలేదు. చెడ్డ సమాచారం ఎక్కువగా మనకు వినపడుతుంటాయి భూలోకంలో. మంచి సమాచారం చాలా నిదానంగా వినపడుతుంటాయి. ప్రజల యొక్క మనసుల్లో, ప్రజల యొక్క అంతరంగాల్లో భయాన్ని పుట్టించేశారు. ఈరోజు సంఘములో ఉన్న మనము 10 మందిమో 12 మంది ఉన్నాం. ఈ 10 మందిలో ఒకనిగా లేక 10 మందిలో ఒకనిగా లేదా వ్యక్తిగతంగా ఒకనిగా ధైర్యాన్ని పెంపొందింపజేస్తున్నామా, లేకపోతే అధైర్యాన్ని పెంపొందింపజేస్తున్నామా? మంచి సమాచారం చెప్పి ప్రోత్సహిస్తున్నామా, లేక చెడ్డ సమాచారం చెప్పి బలహీనపరుస్తున్నామా? మనం కూడా పరీక్షించుకోవాలి. వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఉంది, పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళాలనే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు తగిన సమస్తము కూడా దేవుడు సిద్ధపాటు చేసి పెట్టాడు. అయినను గాక ఆ ప్రాజెక్టు పని మనం చేయలేము, అక్కడ ఉన్న మనుషులు కరెక్ట్గా లేరు, వారి దగ్గరికి పోతే మనం చచ్చిపోతాము అనేటువంటి మాటలు నిరుత్సాహపరిచే మాటలు. ఈ నిరుత్సాహపరిచే మాటలు విన్నటువంటి ఆ ప్రజలు
సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. అబ్బా, వారి ఏడుపుకు కారకులయ్యారు ఎవరు? 10 మంది. వింటున్నారా? అంత పెద్ద సమాజము, కొన్ని లక్షల మంది అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏడవడానికి ఎంతమంది అవసరమైంది? కేవలం 10 మంది. మన ఇంటిలో బాధ పెట్టడానికి ఎంతోమంది అవసరం లేదు, ఒక్కరు చాలు. మన శరీరాన్ని బాధపరచడానికి ఎన్నో ముళ్ళులు అవసరం లేదు, ఒక ముళ్ళు చాలు. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన ముళ్ళులు ఉంటాయి. వాటిని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన కృప చూపిస్తారు, వాస్తవమే. కానీ మనుషుల ద్వారా వచ్చే ముళ్ళులు ఉంటాయి చూడండి, అవి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివి మనల్ని. ఇంత పెద్ద సమాజము, మీరు 10 మంది చూసుకొచ్చుకున్నటువంటి ప్రజలు ఉంటే ఉండొచ్చు. మనల్ని దేవుడు ఎర్ర సముద్రం దాటించుకొని తీసుకొచ్చాడు కదా, రెఫీదీల మీద మనం యుద్ధం చేశాం కదా, సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మోషే అనే నాయకుడు మనకున్నాడు, యుద్ధం చేసే యెహోషువ మనకున్నాడు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పాల్సిన ఈ సమాజం కూడా ఆ 10 మంది చెప్పిన సమాచారం విని నిరుత్సాహపడిపోయి ఏడుస్తూ ఉన్నారు. వారి ఏడుపు కారణమయ్యా, జాగ్రత్త. నీ ఇంటిలో, నీ స్నేహంలో, నీ బంధువుల్లో ఎవరైనా ఏడుపుకు ఒకవేళ నువ్వు కారకుడుగా ఉన్నావేమో ఆలోచన చేసుకో. మనం ఒకరి సంతోషానికి కారకులుగా ఉండాలి కానీ ఒకరి ఏడుపుకు కారకులుగా ఉండకూడదు పిల్లలు. ఒకవేళ ఒకరి ఏడుపుకు కారకులుగా ఉన్నావంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చిన ఆ 10 మందిలో నువ్వు ఒకదాని అయిపోతావు, నువ్వు ఒకటి అయిపోతావు. జాగ్రత్త. కాబట్టి వారి మాట విన్నటువంటి వారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? 2వ వచనం. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోన్ల పైన సనుగుకొని, మరలా మొదలైంది వాళ్ళకి సనుగుడా. ఏడ్చే ఏడుపు ముఖాలు ఎప్పుడు ఏం చేస్తాయి తెలుసా? సేవకుల మీద సనుగుతూ ఉంటాయి, భక్తి చేసే వారి మీద సనుగుతూ ఉంటాయి, విశ్వాసాల మీద సనుగుతూ ఉంటారు. వారి సనుగుడికి కారకులైపోయారు వారు. మరలా ఎవరి మీద అంటే నడిపించే నాయకులే, బలపరిచే నాయకులే, వారిని ధైర్యపరిచి నడిపించేటువంటి మోషే అహరోనులు దైవజనుల మీద వారు సనుగుతూ ఉన్నారు. సనుగుతూ ఇలా అన్నారు. ఏమన్నారు? 3వ వచనం. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి తీసుకొని వచ్చాను అన్నారు. ఇప్పుడు ఎవరి మీద సనుగుతున్నారు? ఇప్పుడు దేవుని మీదకి వచ్చారు చిన్నగా. ఫస్ట్ ఏమో ధైర్యపరిచినటువంటి యెహోషువ కాలేబుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళ మీద బాధపడ్డారు. రెండవదిగా నడిపిస్తున్నటువంటి దైవజనుడు మోషే అహరోన్ల మీద సనిగారు. ఇక మూడవది మిగిలింది ఎవరు? దేవుడే అనుకొని దేవుడి మీద కూడా గొణుగుతా ఉన్నారు. చూసారా? అంటే వాళ్ళు ఒకవేళ ఆ 10 మంది కానీ మంచి సమాజాన్ని తీసుకొచ్చింటే ఎంత సంతోషించేవారో కదా. వారు దుఃఖపడేది ఒకవైపున బాధపడుతున్నాడు దేవుడు, నవ్విద్దామని దేవుడు అనుకుంటున్నాడు, సంతోషింపజేద్దామని దేవుడు అనుకుంటున్నాడు, దీవిద్దామని దేవుడు అనుకుంటుంటే వారు దుఃఖపడుతున్నారు, దైవజనుడి పైన సనుగుతున్నారు. చివరికి దేవుడి మీదకి కూడా వచ్చేసారు. 4వ వచనం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చూడండి వాళ్ళ తిరుగుబాటుతనం చూడండి. నడిపిస్తున్న నాయకుడైన మోషే అహరోన్ల పైన తిరుగుబాటు చేశారు, వారిని విడిపించినటువంటి దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు చివరికి ఏమంటారో తెలుసా? ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళ కింద ఉంటే సరిపోదు, వాళ్ళకి దాసులుగా ఉంటే బాగుంటుందని ఒక నాయకుని సిద్ధపాటు చేసుకున్నారంట. ఎవరై ఉండొచ్చు ఆ నాయకుడు? బైబిల్లో మనం చూడొచ్చు. ఆ నాయకుడు ఎవడంటే కోరాహు, అభిరాము, దాతాన్లు ఉన్నారు చూడండి. వాళ్ళంతా ఈ బ్యాచ్కి సపోర్ట్ చేసిన నాయకులు వాళ్ళే. మనం ఈ పాలుతేనె ప్రపంచ దేశం వద్దు, మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అంటే వెనకటి జీవితానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా. మన ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు నిరుత్సాహపరిచే, బలహీనపరిచే పరిస్థితులు మన ఎదుట కనబడుతుంటాయి. అయినా మనం వెనకడుగు వేయకూడదు. వెనుదిరిగి చూసినటువంటి లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు సమమైపోయింది. వెనుదిరిగి చూడకూడదు. మన పయనం ఎక్కడికి? ముందుకే సాగాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మీరేం చేయాలా? మీ పరుగు పందెములో ముందుకి
పరిగెత్తండి అన్నాడు. యేసు వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం ఆధ్యాత్మికమైన దీన దశలోకి వెళ్ళిపోతాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోతాం. జాగ్రత్త. బైబిల్లో ఒక వ్యక్తి, యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి, యెరికో పట్టణానికి దిగిపోతున్నప్పుడు దొంగల చేతులు పడిపోయాడు కదా. మనం కూడా దేవునికి దూరం అయ్యే కొద్దీ, సంఘానికి దూరం అయ్యే కొద్దీ, వాక్యానికి దూరం అయ్యే కొద్దీ, సేవకులకు దూరం అయ్యే కొద్దీ ఎక్కడికి పోతుంది తెలుసా? అపవాదైన సాతాను చేతులు పడిపోతాం. అపవాదైన సాతాను చేతులు పడిపోయినామంటే అప్పుడు ఏమంటాం తెలుసా? సైతాన్ మాట నేను విన్నాను అనరు, కానీ సైతాను మాలోకి వచ్చింది అని అంటారు. నో, మనం ఆహ్వానించకుండా ఎవరు మన ఇంట్లోకి రారు కదా. ఆహ్వానించకుండా వచ్చేవి ఒకటి ఉన్నాయి. ఏంటవి? రాత్రిపూట దోమలు. వాటిని ఎప్పుడు పిలవాల్సిన అవసరం లేదు, డోర్లు తెరవాల్సిన అవసరం లేదు. చిన్న సందు దొరికితే సరే ఏం చేస్తాయి? వచ్చేస్తాయి కదా. కాబట్టి పిల్లరా, ఆ విధంగా వారు తీర్మానం తీసుకున్నారు. ఆ విధమైన తీర్మానం తీసుకొని ఇక ఈ సేవకుడు వద్దు, మాకు ఈ దేవుడు వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ కథే వద్దు అని చెప్పేసి వారు తిరిగి వెనక్కి పోవడానికి నిర్ణయం తీసుకుంటే, ఆ కష్టపడి ఇబ్బందులు పడి ఎన్నో పరిస్థితుల గుండా నడిపించిన నాయకుడైన మోషే ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి, 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిది. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకున్నారంట. చూసారా? మోషే అహరోనులు సాగిలపడుతున్నారు. అయ్యా, మీ దండం చేస్తా, దయచేసి మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. మీరు తీసుకున్న నిర్ణయం చేత ఒకవేళ మీరు వెనకడుగేస్తే మీరు చచ్చిపోతారు. జాగ్రత్త. దేవుడు మీతో ఉండడు, దయచేసి మీరు వెళ్ళొద్దండి, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి అని బ్రతిమలాడుతున్నారు. యెహోషువ కాలేబు ధైర్యపరిచిన వీరు వారి బట్టలు చింపుకున్నారు. వారి బట్టలు చింపుకొని ఇలా మాట్లాడుతున్నారు. 7వ వచనం. ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. హల్లెలూయా. మొదట్లో అన్నారు మనకు శక్తి సరిపోతుంది అన్నారు. వారు కృంగిపోయినప్పుడు, వారు వెనుదిరిగిపోతున్నప్పుడు మరలా ఒక మాట చెప్పారు. అయ్యా, మేము చూసి వచ్చిన దేశం ఎలాంటిది? మిక్కిలి మంచి దేశం. అది మిక్కిలి మంచి దేశము. 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అన్నాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మన పట్ల ఆనందిస్తే, ఆయన మనం ఆనందింపజేస్తే, ఆయన మనకు ఆనందం ఇస్తే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిస్తాడు ఆయన. ఏదైనా మనం అడుగుతున్నాము దేవుణ్ణి అంటే అడిగి ఆగిపోకండి. అడిగినటువంటి నీవు ఆ దేవుని ఆనందింపచేయాలి. దేవుని నువ్వు ఆనందింపజేసినప్పుడు, సంతోషింపజేసినప్పుడు నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. దేవుణ్ణి బాధ పెడుతూ, ఒకవైపున దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ, దేవుడు ఏర్పాటు చేసే సేవకుల్ని ఇబ్బంది పెడుతూ మనం అనుకున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే అది ఇంపాసిబుల్, అది అసాధ్యమైన కార్యం అని యెహోషువ కాలేబులు మాట్లాడుతున్నారు. అది మంచి దేశం అయ్యా. ఆ దేశంలో ఒకవేళ మనం వెళ్తామంటే ఆయన మనం సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు దేవుడు మనం చూసి ఆనందిస్తాడు. ఆయన ఆనందించాడంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోతామని చెప్పారు. 8వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి అన్నాడు. ఎవరి మీద? దేవుడి మీద తిరగబడొద్దండి అని చెప్తున్నారు. తర్వాత ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు అన్నాడు. హల్లెలూయా. ఏమవుతారట? ఆహారం. 10 మంది ఏం చెప్పారు? వాళ్ళకి మనమే ఆహారం అవుతామయ్యా, వాళ్ళకి మనం మిడతల్లాగా ఉన్నామయ్యా అని చెప్పారు. కానీ మరి యెహోషువ కాలేబులు అంటున్నారు, వారే మనకేమవుతారు? ఆహారం అవుతారు. మీరు దేవుడి మీద తిరుగుబాటు చేయకండి. తిరుగుబాటు చేశామంటే నిజంగా మనం వాళ్ళకి ఆహారం అవుతాం. తిరుగుబాటు చేయకండి, ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఎన్ని మంచి మాటలు. ఒక విశ్వాసిగా నీ ప్రక్కన ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే, ఎవరైనా ఇలాంటి స్థితిలో ఒకవేళ కృంగిపోయి వెనక్కిపోయే స్థితిలో ఉంటే ఇలాగ నువ్వు ధైర్యపరిచావు ఎప్పుడైనా నీ బ్రతుకులో?
నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో ఎవరైనా బలపరిచావా, ధైర్యపరిచావా? యెహోషువ కాలేబులు ధైర్యపరుస్తా ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దేవుడి మీద తిరగబడకండి. తప్పకుండా ఆ ప్రజలు, ఏ ప్రజలు? చాలా ఎత్తైన ప్రజలు, చాలా బలమైన ప్రజలు, ప్రజలను తినేటువంటి క్రూరముగాల్లాగా ఉన్నారన్నారే, వాళ్ళనే దేవుడు మనకేం చేస్తాడు? ఆహారంగా చేస్తాడని చెప్పి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చదవండి, కంటిన్యూషన్. వారి నీడ వారి మీద నుండి తొలగిపోనన్నాడు. హల్లెలూయా. మానవుని యొక్క జీవితం నీడ వంటిది కదా. వాళ్ళు నిలబడితే వాళ్ళకి నీడ కనపడుతుంది, నెక్స్ట్ వాళ్ళ నీడ ఏమైపోతుంది? వాళ్ళ మీద నుండి తొలగిపోతుందంటే అర్థం ఏంటి? వాళ్ళు చచ్చిపోతారని అర్థం. వాళ్ళు చనిపోతారు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట అన్నారు, అసలైన మాట. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అన్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యెహోవా మనకు తోడై ఉన్నాడు. మోషే కాదు మనకు తోడున్నది, అహరోన్లు కాదు మనకు తోడున్నది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ప్రజలకి ధైర్యం కంటే ఎక్కువగా ద్వేషం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది. ఇప్పుడు ధైర్యపరిచే వ్యక్తి ఉన్నప్పుడు అతన్ని ఏం చేయాలి? మనము సంతోషపడాలి కదా. ఆ వ్యక్తిని బట్టి నేను ఇంత కృంగిపోయాను, ఇంత బలహీనమైపోయాను, ఈ పరిస్థితిలో ఉండగా ఫలాని వ్యక్తి ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు అని బలపరిచిన వ్యక్తికి మనం ఎట్లుండాలా? ఇంకొంచెం బలం ఇచ్చేటట్టుగా ఉండాలి కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, కంటిన్యూషన్ చదవండి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా, అంటే ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు హత్య చేయడానికి పాల్పడుతున్నారు. మంచి సలహా ఇచ్చినందుకు, ధైర్యపరిచినందుకు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పినందుకు వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దేవుడు దేవుడు అంటారు, అసలు ఇళ్ళనే లేకుండా చంపేస్తే అయిపోయి కదా. బైబిల్లో ఒక దైవజనుని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరైనా? స్టెఫెన్. అసలు స్టెఫెన్ ఎవరైనా తిట్టాడా? మీ హృదయాలు మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి. యేసు అనేటువంటి ఆయన దేవుడు లేపాడు ఆయన్ని, ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాము అని వారిని ఆధ్యాత్మికంగా బలపరచడానికి మాట్లాడితే రాళ్ళతో కొట్టి చంపేశారు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. రాళ్ళతో కొట్టాలని చంపాలనుకున్నప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. 10వ వచనం. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడిందంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను అర్థం చేసుకోకుండా, ఈరోజు నిన్ను అపార్థం చేసుకొని, నిన్ను అవమానపరుస్తూ రాళ్ళతో కొట్టాల లేక సావు కోరేటువంటి వారికి దేవుడు ఒక రోజున బలమైనటువంటి ప్రత్యక్షతను వాళ్ళకు చూపిస్తాడు, వాళ్ళ కళ్ళ ముందే చూపిస్తాడు. ఈరోజు నిన్ను తక్కువ చూపు చూసేవారు ఒక రోజున నిన్ను చూసి నోటి మీద వేలు వేసుకునేటువంటి దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఏమి లేని పరిస్థితిలో, ఆ స్థితి పై స్థాయి లేకపోతే అనుకున్న స్థితిలో మనం రాకముందే దేవుని మీద ఆధారపడాలి, దేవుని బట్టి ధైర్యంగా మనం నిలబడాలి. యెహోషువ కాలేబు నిలబడ్డారు. అలా మాట్లాడి వారితో దేవుని యొక్క మహిమ వారందరికీ కనబడడానికి కారకులయ్యారు. ఒకవేళ యెహోషువ కాలేబులు కూడా ఆ 10 మందితో పాటు మాట్లాడిన వారుగా ఇంటే ఖచ్చితంగా దేవుడు అందరిని ఏం చేసేవాడు? చంపేసేవాడేమో. కానీ దేవుని ప్రత్యక్షత కనబడిన తర్వాత దేవుడిచ్చేటువంటి మాట ఏంటో చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుడు ఇప్పుడు ఆ ప్రజల గురించి చెప్తున్నాడు. ఎన్నిసార్లు అంట పరిశోధించింది దేవుని వారు? 10 సార్లు అంట. బైబిల్లో 10 సార్లు మోసపోయాడు యాకోబు కదా. 10 మార్లు జీతం మార్చాడు వాళ్ళ మామ. కానీ దేవుడు అన్యాయం చేశాడా? అన్యాయం చేయబడిన దానికంటే 2 అంతలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుణ్ణి పరిశోధిస్తున్నారంట. దేవుని ఎక్కడెక్కడ పరిశోధించారు ఇశ్రాయేలు? చెప్పండి. నీళ్లు లేనప్పుడు పరిశోధించారు, ఆహారం లేనప్పుడు పరిశోధించారు, మాంసం లేనప్పుడు పరిశోధించారు, నీళ్లు సరిగా తాగడానికి లేనప్పుడు
పరిశోధించారు. ఇలాగా 10 సార్లు దేవుణ్ణి పరిశోధించారంట. ఈ పరిశోధించినటువంటి వీరు ఏమైపోతారో చూడండి. 23వ వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమున వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు అన్నాడు. మన జీవితంలో పదే పదే దేవుని పరిశోధించి ఇది చేస్తే దేవుడు నాతో ఉన్నాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, జ్వరం తగ్గితే నేను సాక్ష్యం చెప్తామనుకున్నాను. ఏంది నీ జ్వరం తగ్గేది? దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను సాక్ష్యం చెప్దాం అనుకుంటా. నీ సాక్ష్యం కోసం దేవుడు కార్యం చేస్తాడా? నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడా? చెప్పండి. కాలేజీలో సీట్ వస్తే నేను కానుకిద్దాం అనుకుంటున్నాను. ఎవరికి కావాలి నీ బోడి కానుక? అంటే నీ కానుక ద్వారా దేవుడు బ్రతుకుతాడా? ఏదో మనకు అనుకున్నది జరిగితేనే ఇది సాక్ష్యం చెప్తాను, ఇది ఇస్తానని చెప్పేసి అనవసరమైన మాటలు మనం మాట్లాడుతూ దేవుడిని ఆశ పెడతా ఉంటాం. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఒకటే, వీళ్ళు 10 సార్లు నన్ను పరిశోధించారు కాబట్టి నేను పితరులతో ప్రమాణం చేశాను కదా. ఎవరు పితరులు అంటే? అబ్రహాముతో. అబ్రహామును పిలిచినప్పుడే ప్రమాణం చేశాడు, ఇదిగో ఈ కానాను దేశం నీకు ఇచ్చేస్తానని చెప్పాడు కదా. ఆ యొక్క ప్రమాణము మేరకు వారు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టరు. ఎందుకంటే నన్ను అలక్ష్యము చేశారు, నన్ను నిర్లక్ష్యము చేశారు, నన్ను పట్టించుకోలేదు, నా కార్యాలు వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి వారు అక్కడ చేరరు, అక్కడికి వెళ్ళరు అని చెబుతూ కాలేబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, హల్లెలూయా, మంచి మనసు కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటాడు. తెలుసా? మంచి మనసు కలిగి ఉన్నవాడు ఎదుటి వాడిని ఎప్పుడు ధైర్యపరుస్తూనే ఉంటాడు. మంచి మనసు గలవాడు దేవుడు ఇవ్వబోయే వాటి పట్ల గురి కలిగి ఉంటాడు. అంతే. కాలేబు ఎవరో తెలుసా? నా సేవకుడు అన్నాడు. 10 మంది గోత్రాల్లో ఒక ప్రధానుడు కదా ఇతను కూడా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 10 మందిలో ఉన్న ప్రధానులలో ఒకడని చెప్పట్లేదు, కానీ నా సేవకుడైన మోషే ఎలాగనో నా సేవకుడైన కాలేబు మంచి మనసు గలవాడు. ఈరోజు వాక్యం వింటున్న నీలో మంచి మనసు ఉందా? దేవునికి స్తోత్రం. మంచి మనసు లేకపోతే ప్రభువా నాకు మంచి మనసు దయచే ప్రభువా. మంచి మనసు ఏం చేస్తూ ఉంది? ఎదుటి వారిని ధైర్యపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. మంచి మనసు కలిగిన పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని నేనేం చేస్తాను? ప్రవేశపెడతాను అన్నాడు. హల్లెలూయా. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వీళ్ళందరూ చచ్చిపోతారు, కానీ ఈ కాలేబు ఖచ్చితంగా అక్కడికి ప్రవేశపెడతాను నేను. అక్కడ మన ఎదుట ఉన్న మందిరం నిర్మాణం జరగాలి. 10 మందిలాగా ఉండాలనా? యెహోషువ కాలేబులాగా ఉండాలి మనం. దీని గురించి డిక్షనరీ తీస్తా ఉన్నారు మీరు. ఎవరిలాగా ఉండాలి మనం? యెహోషువ కాలేబులు నమ్మినట్టుగా మనం నమ్మితే ఒక రోజు మనం ప్రవేశిస్తాం, మందిరంలో ప్రవేశిస్తాం. ఈ లోకంలో యాత్ర ముగిస్తే మహిమలో ప్రవేశిస్తాం. చాలామంది చనిపోతారు, వాడు తాగి చచ్చిపోయింటాడు, కానీ మహిమా ప్రవేశం అని పెట్టింటారు. పరలోక మహిమ, వెరీ గుడ్, పరలోక మహిమా ప్రవేశం. అంత ఈజీ పరలోక ప్రవేశము? గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు ప్రభు. ఆయన కాదని ఎవడు పోతాడు చెప్పండి? ఆయన నమ్ముకోలేదు వీడు. ఆయన ఎప్పుడు సంతోషపెట్టిన వాడు కాదు, విశ్వాసం కనపరిచిన వాడు కాదు, ప్రార్థించిన వాడు కాదు, పాట పాడినవాడు కాదు, మందిరంలో ఏదైనా పరిచయం చేసినవాడు కాదు. సావగానే ఒక టైటిల్ దొరుకుతుంది, పరలోక మహిమా ప్రవేశం. మనుషుల తృప్తి అంతే. తాగి చచ్చిపోతే కూడా దైవజనులు కూడా వెళ్ళి, అమ్మా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఏం ధైర్యంగా ఉండండి, నీ కొడుకును ఒక రోజు మనం చూస్తాం, పరలోకంలో కనపడతాడని చెప్తారు. అబద్ధం. భక్తి చేసి చచ్చిపోయినోడే ఉంటాడో లేదో అన్నట్టుంది పరిస్థితి. చచ్చిపోయిన తర్వాత దేవుని స్వాధీనంలో ఉంటాయి ఆత్మలు. కానీ మనము దైవిక భక్తిని బట్టి, తనకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం ఏంటంటే దేవుని రాజ్యంలో చూస్తామని. మంచిదే, మనకున్న ఆశ దేవుడు నెరవేర్చును గాక. అంటే మనం చచ్చిపోదాం గాక. ఏం ఆమె చెప్పరు? ఆమె చెప్పాల్సిందే. శరీరపరంగా చచ్చిపోవాలి, మనం పాప సంబంధంగా చచ్చిపోవాలి, ఆధ్యాత్మికంగా మనం బ్రతకాలంతే. గోధుమ గింజ సావకపోతే ఇంకా మళ్ళీ రాదు, చచ్చిపోవాలంతే.
కాబట్టి ఆధ్యాత్మిక విషయం కోసమై శరీర సంబంధంగా మనం చచ్చిపోవాలంటే బ్యాప్టిజం అంటే అదే. బాప్తిజం అంటే ముంచుట అంటే సమాధి అనగా నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను, ఇప్పటి నుంచి ప్రభు కోసం బ్రతుకుతున్నానని ఒక క్రొత్త జీవితం ఇది. బాప్తిజం పొందుతావు కానీ ఇంకా పాత జీవితమే నీ బ్రతుకులో. అదే మాటలు, అదే క్రియలు, అదే శాస్త్రాలు, అదే అలుగుడ, అదే అసూయ, అదే పగ, అదే ధ్యాస, అదే ద్వేషము. ఇంకా నువ్వు ఎక్కడ చచ్చిపోయినట్టు? కాబట్టి ప్రియులారా, కాలేబు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు కదా. అట్టి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత అన్నాడు 25వ వచనంలో, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును, అమాలేకీయులను కానానీయులను ఆయా లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణము పొండి అన్నాడు. ఆ తర్వాత భాగంలో మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36వ వచనం నుంచి, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశము గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయినంట. పీడ పోయింది. ఎందుకు వీళ్ళు చచ్చిపోయినా సంతోషపడుతున్నాం ఇక్కడ చెప్పండి? పాపం 10 మంది చచ్చిపోయారని బాధపడటం లేదు మనం కూడా. మీకు ఎవరికైనా బాధ ఉందమ్మా? కదా, మీ భర్తలు ఉన్నారు కదా, ఎప్పుడైనా తాగి చచ్చిపోయినాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? సంతోషం అనిపిస్తా? బాధ, చాలా బాధ. ఎందుకంటే భర్త కదా, తోడుగా ఉండేవాడు కదా, అవసరతలు తీర్చేవాడు కదా, ఇంటికి యజమానుడు కదా. అందుకే తాగి నీ భర్త చచ్చిపోకుండా ప్రార్థన చేయి. తాగుడు మానుకొని ప్రభు కోసం ఈ లోకంలో చచ్చిపోయి ప్రభు కోసం బ్రతుకులాగా ప్రార్థన చేయి, అంతే. కానీ చెడ్డ సమాచారం తీసుకొచ్చినటువంటి వీళ్ళు చచ్చిపోయారు. ఒకవేళ వాళ్ళు చనిపోకపోతే మిగతా సమాజాన్ని కూడా చంపేస్తారు వాళ్ళు. కాబట్టి చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వీళ్ళు చనిపోయారు. మంచి సమాచారం తీసుకొచ్చిన వారు ఏమయ్యారు చూడండి, 37వ వచనం. అనగా ఆ దేశము గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా తెగులు చేత చచ్చిపోయి. 38వ వచనం. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బ్రతికిరి అన్నాడు. హల్లెలూయా, బ్రతికారు. ఈరోజు నువ్వు చచ్చే గుంపులో ఉన్నావా? బ్రతికిన గుంపులో ఉన్నావా? సచ్చే గుంపు అంతా ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసింది గుంపు ఇది. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసింది. యెహోషువ కాలేబుల మీద తిరుగుబాటు చేసింది. చివరికి పాత బ్రతికే బాగుందని వెనకడుగేసింది. చచ్చిన గుంపు. బ్రతికిన గుంపు అయినటువంటి కాలేబు యెహోషువలు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దైవజనుని మీద తిరుగుబాటు చేయలేదు. మనము విడిచిపెట్టి వచ్చిన దేశమే మంచిదని వెనుదిరగకుండా ఒక అడుగు ముందుకే వేస్తూ దేవుడిని బట్టి ప్రజలను ధైర్యపరిచారు. దేవుడు మన తోడై ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా మనం అక్కడికి వెళ్తామని వారు మాట్లాడుతూ వచ్చారు. ఇలా కాలక్రమేణా జరుగుతుండగా దేవుడు యెహోషువ కాలేబుల్నే ఏం చేశాడు? పాలు తేనె ప్రవహించే దేశంలోకి నడిపించాడు. హల్లెలూయా. ఆనాడు ప్రయాణం ఇచ్చిన సమాజం అంతా చచ్చిపోయారు. ఆనాడు చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారంతా చచ్చిపోయారు. నడిపించిన నాయకుడైన మోషే అహరోను చనిపోయారు. కానీ యెహోషువ కాలేబులు మిగతా తరము, కొత్త తరం అంతా కలిసి పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో, దేని కొరకు మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన చేసిన రీతిగానే మనం నమ్మకం కలిగి ఉంటేనే అక్కడ మనం ప్రవేశిస్తాం. లేకపోతే వెనకడుగేస్తే మనం ప్రవేశించలేము. మనకు బదులుగా మరొకరిని దేవుడు ప్రవేశింపజేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకుందాం. కష్టపడింది మనము, ప్రయాసపడి నడుచుకుంటూ వచ్చింది మనము, శ్రమలు అనుభవించింది మనము, దేవుడి కార్యాలు అనుభవించిన మనము దేవుడు చెప్పిన స్థలములో ఉండకుండా మరొకరు ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే సంఘములో నీ స్థానము నీదే, నీ స్థలము నీదే.
నీ పాత్ర నీదే, నీ పరిచర్య నీదే, అంతే. నీది మరొకరు తీసుకోవడానికి వెళ్ళేది. వాస్తవంగా దేవుడు ఐగుప్తులోంచి వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చాడు? పాలు తేనె ప్రపంచ దేశంలో నివాసం చేయడానికి. 40 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన వారు కనీసం 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల ఆలస్యము వారి ప్రాణాలు అరణ్యంలో రాలిపోయినాయి. వాళ్ళు చేరి అక్కడ పిల్లలు కనవలసిన వారు ఈ అరణ్యంలోని పిల్లలు కని అసలు దేవుడేమో తెలియదు, ఐగుప్తు ఏమో తెలియదు, శ్రమ ఏదో తెలియదు, ప్రార్థన ఏదో తెలియదు, అద్భుత కార్యాలు తెలియదు. ఈ తెలియని మనుషులు యెహోషువ నాయకత్వంలో అవతలికి వెళ్ళిపోయారు. వాస్తవంగా దేవుడు ఉద్దేశించింది మొదటి బ్యాచ్ కోసమే. అందుకే అంటారు కదా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారట. అలా కాకూడదు. మొదటివారు మొదటిగానే ఉండాలి, కడపటివారు మొదటికి రావాలి అని కోరుకోవాలి మనం. కాబట్టి మొదట ప్రయాణం చేసిన ప్రజలంతా చచ్చిపోయారు. వారి తర్వాత వారికి పుట్టిన పిల్లలు యెహోషువ నాయకత్వంలో పాలు తేనె ప్రపంచ దేశంలోకి వచ్చారు. అక్కడికి వచ్చి దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి ఎన్నో కార్యాలు అలా కొనసాగుతూ ఈనాటికి కూడా ఇశ్రాయేలు జనాంగము ఇంకా బ్రతుకున్నారు. అందులో కూడా కొంతమంది చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. అలాగే సంఘములో కూడా నీవు నేను చెడ్డ సమాచారానికి కారకులవుతున్నామా, మంచి సమాచారానికి కారకులవుతున్నామా? దేవుని కొరకై నిలబడగలుగుతున్నామా, లేదా దయ్యానికి భయపడి, లోకానికి భయపడి, పరిస్థితులకు భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తున్నామా? ఆలోచించేద్దాం. కాబట్టి 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసి చచ్చిపోయారు. 2 మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చి ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశించారు. అలాగనే పరలోకమైనటువంటి పరమకానాల్లో చేరుట కొరకై ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది పూజలు చేస్తున్నారు, ఎంతోమంది వ్రతాలు చేస్తున్నారు, ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. కానీ పరలోకానికి మార్గం సిద్ధపరిచిన వారు ఎవరు లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపాటు చేసి అన్నాడు, యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. చెప్పిన దేవుడు ఎలా చేశాడు తెలుసా? ఆయనే సత్యం, ఆయనే జీవము అని ఎలా చేశాడంటే తన శిలువ మరణము ద్వారా ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి ఆయన ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఆ ప్రభువు చేసిన ఆ శిలువ యాగము, త్యాగము మన జీవితాలకు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? పరలోకానికి మనల్ని తీసుకుపోతాడు. ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోకి యెహోషువ కాలేబులు ఎలాగైతే తీసుకొని వెళ్ళారో ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు అనగా రక్షకుడు, యెహోషువ అనగా కూడా రక్షకుడే. ఆనాడు వారికి రక్షకుడుగా యెహోషువ ఎలా ఉన్నాడో ఈనాడు నీకు నాకు మనందరికీ కూడా రక్షకుడుగా ప్రభువైన యేసయ్య ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకై ధారపోసి మనల్ని రక్షించుకున్నాడు. రక్షించబడిన మన జీవితము చెడ్డ సమాచారం చెప్పకూడదు, చెడ్డ సమాచారానికి భయపడకూడదు. కానీ మన ముందు ఎప్పుడు కూడా ఏముండాలి? గుడ్ న్యూస్ అంటే మంచి వార్తనే. ఏంటా మంచి వార్త? ప్రభువైన యేసు రక్తము ద్వారా పాప విమోచన జరుగుతుంది. ప్రభువైన యేసు ద్వారా విమోచన జరిగిన జీవితాలు మార్చబడతాయి, రక్షణ పొందుతారు, మరణించిన మీదట పరలోక రాజ్యంలో ఉంటారు. ఇలాంటి గొప్ప నిరీక్షణతో ఆ పరలోకం అనేది కానాను కొరకై మనం కూడా ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అలాగ మనల్ని నడిపిస్తాడు. మనం కోరుకున్న రీతిగా మందిరాన్ని కూడా దేవుడు నిర్మిస్తాడు. అందులో వెళ్ళి ఇక్కడ కూర్చున్నట్టుగానే అక్కడ కూడా కూర్చొని దేవుని ఆరాధన మనము చేస్తాం. చేయవలసిన పని ఒకటే, దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తూ మన వంతుగా చేయవలసిన దాన్ని చేస్తూ మనం ముందుకి కొనసాగాలి. యేసు ప్రభు వారు చేయవలసిన వంతు ఆయన చేశాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 33.5 సంవత్సరాల భూమి మీద ఉండి ఆయన చేయవలసినంత చేశాడు. అందుకోసమే ఆ షార్ట్ పీరియడ్లోనే 3.5 సంవత్సరాల్లోనే దేవుడు నీ కొరకు నా కొరకు చేయవలసిన త్యాగం, మన పిల్లల కోసం చేసిన త్యాగం, మన పిల్లల తరతరాలకు సరిపోయేటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన ప్రాణమును అర్పించాడు. అందుకోసమే రక్షణ ఎప్పుడు కూడా ఉచితమే. రక్షణ ఉచితమే, కానీ పరలోకం ఉచితం కాదు. ఆ రక్షణ ఉచితము కాబట్టి ఆ రక్షణ కొనసాగిస్తేనే పరలోక రాజ్యం మనము చేరుతాం. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.